జై శ్రీ మహాకాల్ నమో నారాయణ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈవేళ మన టాపిక్ ఏంటంటే తిరుమల తిరుపతి లడ్డు గురించి. యాక్చువల్గా మనము రాజకీయం మాట్లాడము, మన ధర్మం కాబట్టి, ఇది మన ధర్మానికి సంబంధించిన టాపిక్ కాబట్టి మనం మాట్లాడుతున్నాము. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక నిజం చెప్తున్నాను. మనము ఎటువంటి పార్టీలకు అతీతులము కాము. మనము టీడీపీకి కానీ, జనసేన కానీ, ఇంకొక పార్టీలకు కానీ నేను అతీతుణ్ణి కాదు. నేను కేవలం నా ధర్మం కోసమే మాట్లాడదలుచుకున్నాను. ఓకే, టాపిక్లోకి వెళ్తే, నాకు ఎప్పుడో కాలజ్ఞానంలో బ్రహ్మం గారు చెప్పినట్టు ఒక ఐడియా ఉంది. ఏమి, తిరుమల తిరుపతి దేవస్థానం మూతపడుతుందని మహాజ్ఞాని చెప్పారు. ఆయన చెప్పినట్టే తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని రోజులు మూతపడింది. ఆయన ఇంకొక మాట కూడా చెప్పాడు. తిరుమల దేవస్థానానికి జనసంచారము తగ్గిపోతుంది, జనాలు రావటము తక్కువైపోతుంది అని చెప్పారు. ఆయన అప్పుడు ఎందుకు ఆ మాట అన్నాడు అనేది ఎవరికీ తెలియదు. ఎందుకు తగ్గుతారు ఏంటి అనేది ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు జరిగే విపక్తులు, ఇప్పుడు జరిగే కార్యక్రమాలు చూస్తే ఆయన చెప్పింది సత్యమే అనిపిస్తోంది. ఎందుకంటే అలా జరుగుతోంది, సమాజం అలా మారింది, అలా జరుగుతోంది. రీసెంట్గా ఈ లడ్డు విషయానికి వస్తే, ఈ వైసీపీ నాయకులు సీరియస్లీ లిటరల్లీ ఐఎమ్ సెయింగ్, నేను ఎన్నో పార్టీలు చూశాను కానీ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, ఈ కమ్యూనిస్ట్ పార్టీస్, ఇలాంటివి ఎన్నెన్నో పార్టీస్ నేను చూశాను కానీ ఈ వైసీపీ అంత నీచమైన పార్టీని నా జీవితంలో నేను చూడలేదు, అసలు చూడను కూడా ఇంకా నెక్స్ట్ అనుకుంటున్నాను. అంత నీచము పార్టీ అయిపోయింది ఇది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, చిన్న ఉదాహరణ చెప్తాను. అసలు నెయ్యి కలవలేదు లడ్డూలో, జంతువు మాంసం జంతువు కొవ్వు ఏదో అవశేషాలు కలిశాయి అని చెప్పి మాట్లాడారు. దీనికోసం అని చెప్పి అపోజిషన్ పార్టీ వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ వేశారు. బాగుంది. సిబిఐ ఎంక్వైరీ సిట్ అని ఇంకొక ఎంక్వైరీ వేసింది. ఆ ఎంక్వైరీలో వాళ్ళు నిజాలు గ్యాదర్ చేసి అన్నీ చేసి వాళ్ళు ఓపెన్గా బయట పెట్టారు. వాసన రావడానికి ఈ కెమికల్స్ కలిపారు, కలర్ రావడానికి ఈ కెమికల్స్ కలిపారు అని చెప్పి ఓపెన్గా వాళ్ళు బయట పెట్టారు. నిజం బయటపడిపోయింది. ఇది సత్యం. ఎందుకంటే నేను కూడా నమ్ముతున్నాను. ఎందుకంటే సరే, ఇప్పుడు వీళ్ళ ఏమన్నా టీవీస్ అయితే, ఇప్పుడు సాక్షి టీవీ అయితే జగన్కి కావాల్సినట్టు చెప్తుంది, లేదా ఈటీవీ న్యూస్ అయితే చంద్రబాబు నాయుడికి కావాల్సినట్టు చెప్తుంది అని అనుకుందాం. కానీ ఇంటర్నేషనల్ టీవీస్ కూడా ఇవి చెప్పాయి. ఇంటర్నేషనల్ టీవీస్ చెప్పాయి. నేను రిపోర్ట్స్ కూడా చూశాను గూగుల్లో నేను సెర్చ్ చేసి రిపోర్ట్స్ కూడా చూశాను. ఎస్, ఇట్స్ ట్రూ. ఇక్కడ మోసం జరిగింది, కొన్ని వేల కోట్ల కుంభకోణం జరిగింది. ఇప్పుడు ఎందుకు మాట్లాడినామంటే, మనము ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా కొంతమంది నాయకులు, ఇంకా కొంతమంది ఈ పేటీఎం బ్యాచ్ అని చెప్తారు చూసారా, ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఫేస్బుక్లలో, యూట్యూబ్లలో ఈ నిజాన్ని అబద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రాజకీయ నాయకులు, ఈ పేటీఎం బ్యాచ్ ఈ నిజాన్ని అబద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకా ఎంతమందిని మొబ్బిపరుస్తారు, ఎంతమందిని మోసం చేస్తారు, ఇంకా ఎన్ని మోసం చేస్తున్నారు నాకు అర్థం కావడం లేదు. అది పరమాత్ముని విషయంలో నాకు అర్థం కానిది. ఇది సరే అని అంతా చెప్పేశారు ఓపెన్గా, ఇది నిజము, ఇక్కడ కల్తీ జరిగిందని. ఇప్పుడు కూడా ఇది నిజం కాదు, అబద్ధం అని చెప్పి వేరే టాపిక్లు చెప్పడము, వేరే పదాలు వాడటము, ఇలాంటివన్నీ చేస్తూ జనాలను మభ్యపరుస్తున్నారు. దయచేసి జనాలు మోసపోకండి. ఇప్పుడన్నా జ్ఞానంతో ముందడుగు వేయండి. ఆల్రెడీ చాలామంది నిరసనలు చెప్తున్నారు చాలామంది. దయచేసి వీటికి ఒక అడుగు ముందేసి ధర్మాన్ని కాపాడుకోండి. లేదంటే రేపొద్దున మీరు ఇప్పుడు కన్నా దీన్ని ఖండించకుండా, మాట్లాడకుండా ఉంటే కనుక ఈ విషయంలో రేపొద్దున నీ ఇంట్లో కానీ ఇది నా ఇల్లు అని చెప్పుకునేదానికి కూడా నీకు అధికారం ఉండదు. అంతగా మారిపోతుంది. దయచేసి అర్థం చేసుకోండి, ముందడుగు వేయండి. ఇది ధర్మము. కనీసం ధర్మాన్నైనా మీరు కాపాడాలి. ఇది ధర్మం. ఈ ధర్మాన్ని కాపాడకపోతే ఇంకా ఏం కాపాడతారు మీరు ఇంకా దేనికి ఉన్నారు, దేనికి ఉన్నట్టు మీరు. కాబట్టి దయచేసి ఇలాంటి ఫాల్స్ న్యూస్ని ఎవడైతే స్ప్రెడ్ చేస్తున్నాడో ఇది నమ్మకండి. ఎవరైతే వాళ్ళ నాయకులు పేటీఎం బ్యాచ్ చెప్తున్నారో ఇది అబద్ధము, ఇక్కడ జంతు కొవ్వు కలవలేదని ఎవరైతే చెప్తున్నారో అది అబద్ధము, అది అసలు నెయ్యి కాదు. జంతువుల నెయ్యి కలిసిందో లేదో అది ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్రాసెస్లో కూడా బయటపడచ్చు. ఆ ప్రాసెస్ చేయలేదు. ఇప్పుడు కేవలము ఒక్క దాంతో మాత్రమే టెస్ట్ చేశారు. పంది డిఎన్ఏతో మాత్రమే టెస్ట్ చేశారు. పందిది మాత్రం కలవలేదని చెప్పారు. మిగతా జంతువుల డిఎన్ఏ టెస్ట్ చేయలేదు. కాబట్టి అది కూడా రానున్న రోజులలో నిజాలు బయటపడతాయి. ఫస్ట్ అయితే బయటపడిపోయిన విషయం అయితే అక్కడ నెయ్యి లేదు, నెయ్యి కలపనే లేదు.
నెయ్యిలాగా ఒక పదార్థం సృష్టించారు. కెమికల్స్‌తో వీటితో ఒక పదార్థము వాళ్ళు క్రియేట్ చేసి లడ్డూలో కలిపారు. వీటి ద్వారా జనాలకు ఎంతో అనారోగ్య పాలు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి సిట్ అధికారులు చెప్పారు. ఓకేనా? దయచేసి ఇలాంటి ఫాల్స్ న్యూస్ ఎవరైతే ఈ పేటీఎం బ్యాచ్ వీళ్ళున్నారో వీళ్ళని నమ్మగాకండి. ఇది సత్యము. నోరు తెరవండి. ఇప్పటికైనా మీ ధర్మాన్ని మీరు మాట్లాడండి. మీ ధర్మాన్ని ఇప్పటికైనా మాట్లాడి మీ ధర్మాన్ని మీరు ముందడుగు వేసి కాపాడుకోండి. వాళ్ళకంటే మానవ మర్యాద, సిగ్గు, లజ్జ ఇలాంటివి ఏమీ లేదు. కనీసం మనకన్నా ఉండాలి కదా హిందువులకు. వాళ్ళకంటే ఎలాగో లేదు, కనీసం మనకన్నా ఉండాలి కదా. పాటించే వాడికైనా రోషం, పౌరుషం, మానము, మర్యాద అనేటివి కనీసం మనకన్నా ఉండాలి కదా సమాజంలో. కాబట్టి దయచేసి వాళ్ళకు సిగ్గు, మానం అంటూ ఏమీ లేదు. నేను ఎందుకు చెప్పానంటే, నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పాను, ఇంత వరస్ట్ పార్టీని నేను ఎక్కడా చూడలేదు. అబద్ధం పైన అబద్ధాలు, అబద్ధాల పైన అబద్ధాలు. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఇంకొక అబద్ధం, ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఇంకొక అబద్ధం. ఈ అబద్ధాలతోనే వీళ్ళ జీవితం నిండిపోయింది. ఆల్రెడీ ఈ పరకామణి కేసులో కూడా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు, నేను చూశాను మీడియాలో, నా కళతో నేనే చూశాను, ఎవడో చెప్పింది నేను వింటం లేదు. ఆయనే చెప్పారు, లేదు ఎటువంటివి చెప్పలేదు, ఇది ప్రతిపక్ష పార్టీ మా మీద బురద చల్లుతుంది అని చెప్పి ఆయన అన్నారు. ఎప్పుడైతే కొన్ని రోజుల తర్వాత ఈ కెమెరాస్ వీటిలో ప్రూఫ్స్తో సహా వేశారో అప్పుడు ఆయన ఏం చెప్తున్నారు మీడియాకి వచ్చేసి, అవును అక్కడ తప్పు జరిగింది, ఏదో ఒక 9 కాగితాలు తీసుకున్నా. అయ్యా, అది పరమాత్ముడి డబ్బు, నువ్వు 9 కాగితాలు తీసావా, 1 రూపాయి తీసుకున్నావా అని కాదు. చేసిందే తప్పు, అది చేసిందే దొంగతనం. ఇంకా అందులో 9 కాగితాలు తీస్తేనేంటి, 9 పైసలు తీస్తేనేంటి, తప్పు తప్పే అక్కడ. ఈ జగన్మోహన్ రెడ్డి గారే ఒకప్పుడు అక్కడ ఏమీ జరగలేదన్నవాడు ఆయనే మీడియా పెట్టి, ఆయనే మీడియా మీటింగ్లో ఆయనే జరిగింది, ఒక 9 కాగితాలు తీశారు అనే మాట ఆయనే చెప్తున్నారు. ఇంకా ఇది ఏం నిజము? ఆయనే అన్నీ చెప్తారు, ఆయనే అవునంటారు, ఆయనే కాదంటారు. ప్రపంచం చూస్తుందయ్యా, ప్రపంచం చూస్తుందని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా జనాలతో అబద్ధాలు ఆడుతున్నారు వీళ్ళు. ఇప్పటికైనా కనీసం మీరు రేపు పొద్దున మీటింగ్ పెడితే ఏ ముఖం పెట్టుకొని జనాలలోకి వెళ్తారు? జనాలు మారిపోయారు. జనాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నడుస్తున్న జ్ఞాన యుగంలో ఉన్నారు. అందరూ నిజాలు చూస్తున్నారు. టీవీలలో మొబైల్స్లలో చూస్తున్నారు నిజాలు. ఇంకా మీరు అబద్ధాలు ఆడితే రేపు పొద్దున మీరు మీటింగ్ పెట్టేటప్పుడు మీ ముఖంకి అసలు ముఖం పైన ఉంచుతారయ్యా, మిమ్మల్ని ముఖం పైన ఉంచుతారు. కొంచెమన్నా కనీసం అబద్ధం ఆడాలన్నా నేర్చుకోండి మీరు. అది కూడా చేత కావటం లేదు మీకు. కాబట్టి దయచేసి మిత్రులారా, హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ఒక అడుగు ముందుకేయండి. చాలామంది వేశారు, మన ప్రయత్నం కూడా మనం చేయాలి. దయచేసి చేయండి. లేదంటే కనుక మీ హక్కుల్ని మీరు కోల్పోతారు. రేపు పొద్దున మీ హక్కులు కూడా మీరు అడుగలేని పరిస్థితికి దిగజారిపోతారు. దయచేసి అర్థం చేసుకోండి. జై శ్రీ మహాకాల్, జై నమో నారాయణ్, జై భవానీ, జై శివాజీ.